హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీని ఈ విధంగా చేసుకోండి. రైస్, పూరి, రోటీలోకి చాలా బాగుంటుంది. ముందుగా ఒక రోజు ముందు నైటు శనగలను నానబెట్టుకోవాలి. తర్వాత అవి బాగా వాష్ చేసి కుక్కర్లోకి తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్, తర్వాత ఒక క్లాత్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ టీ పౌడర్, ఒక యాలకు, ఒక లవంగం, ఒక చెక్క వేసి మూట కట్టి కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు ఆ శనగలు బాగా ఉడికిపోతాయి. తర్వాత 2 టమాటాలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 1 టేబుల్ స్పూన్ గీ. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీరా, ఒక బిర్యానీ ఆకు, ఒక లవంగం, ఒక యాలక్కాయ, ఒక చిన్న చెక్క వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం, అది అందులో వేయాలి. ఈ ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలపాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ బాగా కలపాలి. మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ మగ్గించాలి. ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ మగ్గించాలి. ఇప్పుడు బాగా ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా. మీ దగ్గర చోలే మసాలా పౌడర్ ఉంటే వేసుకోండి. ఇప్పుడు బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ మగ్గించాలి.
ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న శనగలను వేయాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ మగ్గించాలి. ఇప్పుడు బాగా ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న శనగల వాటర్ని చూసుకొని వేసుకోవాలి, సరిపడినన్ని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ మగ్గించాలి. ఇప్పుడు ఇది కొంచెం మగ్గిపోయింది. తర్వాత కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ మళ్ళీ మగ్గించాలి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయింది. ఇది బాగా మగ్గిపోయింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.